హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను లిమిట్లెస్ ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను. ఇది ఒక ప్రిడిక్షన్ గేమ్ అనమాట. సో మీరు ఇంతకు ముందర వీడియో చూసుంటే పాలీ మార్కెట్ గురించి చెప్పాను కదా. పాలీ మార్కెట్ సిమిలర్గానే ఉంటుంది. ఇది కూడా 11 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో ఈ ఎయిర్ డ్రాప్ చేయడం వల్ల మనకి 3 బెనిఫిట్లు ఉన్నాయి. ఒకటి, ఈ లిమిట్లెస్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. దీంట్లో మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలా, అది కూడా నేను చెప్తాను ఎంత పెట్టాలనేది. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ మీద బేస్ నెట్వర్క్ మీద చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఎయిర్ డ్రాప్ వస్తుంది. ప్లస్ బేస్ ఎయిర్ డ్రాపు ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను. వాళ్ళ ట్విట్టర్ మెయిన్ అకౌంట్లోనే చెప్పారనమాట, మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తే అంత బేసిక్ ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అవుతారని. కాబట్టి మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ బేస్ ఎయిర్ డ్రాపు, లో ఎయిర్ డ్రాప్ అదే కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. కాకపోతే ఇది కంప్లీట్ ఇన్వెస్ట్మెంటు. ఇంతకు ముందర పాలీ మార్కెట్ చెప్పింది కూడా ఇన్వెస్ట్మెంట్ అను. కాబట్టి మీరు చూసుకొని చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ అయితేనే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా 3 బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ వెల్ చైన్ అని చెప్పేసి ఇక్కడ యాపింగ్ చేస్తారు కదా. యాపింగ్లో కూడా మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ చేస్తుంది ఈ పోస్ట్కి సంబంధించింది ఏదైనా ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటే, అంటే యాపింగ్ చేయడం వల్ల కూడా మీకు ఎయిర్ డ్రాప్ వస్తుంది అన్నమాట. సో 3 విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. దాని గురించి కూడా వీడియో నేను చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ లిమిట్లెస్ ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. సో మీరు ఇక్కడికి రాగానే మీరు ఇక్కడ లాగిన్ సైన్అప్ ఉంటుంది కదా, సైన్అప్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఈమెయిల్ కానీ సెలెక్ట్ చేశారంటే మీరు కంపల్సరీగా మళ్ళీ వేరే వ్యాలెట్ తీసుకుంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఒకే వ్యాలెట్. ఆ వ్యాలెట్ తోటి మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా, పాలీ మార్కెట్ అప్పుడు కూడా నేను అదే చెప్పాను, వ్యాలెట్ తోటి చేయండి, ఈమెయిల్తో చేయబాకని. ఈమెయిల్తో చేసే అయితే ఈమెయిల్ తోటే చేయండి అని చెప్తాను. వ్యాలెట్తో చేసే పని అయితే వ్యాలెట్ తోటి చేయమని చెప్తాను. ఇక్కడ వ్యాలెట్ తోటి చేయడం వల్ల సేమ్ వ్యాలెట్ మనం ఒక 3-4 ఇప్పుడు దీనికి చేసాము. ఎల్సా అని చెప్పి ఇంకోటి ఈరోజు వీడియో చెప్తాను, అది దానికి కూడా వ్యాలెట్ యూజ్ చేస్తాం. నిన్న పాలీ మార్కెట్, అది కూడా వ్యాలెట్. మొత్తం బేస్ నెట్వర్క్ మీదే చేస్తాం కాబట్టి అన్నిటికీ మనకి బేస్ నెట్వర్క్ మీద ఎయిర్ డ్రాప్ వచ్చినప్పుడు అది కూడా బెనిఫిట్ అవుతుంది. సో అది 3 in 1 అనమాట. కాబట్టి ఇది కూడా కనెక్ట్ విత్ వ్యాలెటే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పాయింట్ సిస్టమ్ చూడవచ్చు. ఈ ఎయిర్ డ్రాప్లో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట. సెప్టెంబర్ 22 నుంచి జనవరి 26 దాకా. నేనేంటంటే ఇది కరెక్ట్ ప్రాసెస్లో ఉందా లేదా దీని గురించి ఎంక్వైరీలో నాకు కొంచెం టైం పట్టింది. సో మనకి ఇప్పుడైనా పర్లేదు, అక్టోబర్ 15లో ఉన్నాం. ఇది సెప్టెంబర్ 22 అంటే అది ఒక 8 days, ఇది ఒక 23 days అయితే అయిపోయింది. మిగతాది జనవరి 26 దాకా ఉంది కదా. ఈ సీజన్ 2లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట ఈ పాయింట్స్ ఏ విధంగా చూడాలి. హిట్ ద మినిమం యూ నీడ్ జస్ట్ 200 ఇన్ ట్రేడింగ్ వాల్యూమ్ టు క్వాలిఫై ద ప్రోగ్రామ్ అని. సో దట్ ఆ విధంగా 200 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే చేయాలన్నమాట. ట్రేడింగ్ వాల్యూమ్ అంటే తెలుసు కదా, మీరు మార్కెట్లోకి పోయినప్పుడు మీరు ఏదైనా పర్చేజ్ చేసినా సేల్ చేసినా దానికి వాల్యూమ్ అయితే అవుతుంది కదా. సో ఇప్పుడు $10 మీద చేసి $10 మీద సేల్ చేసినప్పుడు $20 ట్రేడింగ్ వాల్యూమ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొవైడ్ లిక్విడిటీలో కూడా మీకు పాయింట్స్ వస్తాయి. సో ఇది సీజన్ ఫార్మాట్ అనమాట. మొత్తం వచ్చేసి సీజన్ 22 నుంచి జనవరి 26 దాకా, జనవరి 26, 2026 దాకా. అంటే మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 5 months టైం ఇచ్చారు వీళ్ళు. అంటే 4 months అనుకోండి ఆల్మోస్ట్. సో ఇక్కడ మీకు ఈ విధంగా పాయింట్స్ ఉన్నాయి. ఏ 4 వీక్ సైకిల్ కింద చేశారనమాట. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 5th, తర్వాత జనవరి. సో 4 సైకిల్స్లో మీరు ఈ ర్యాంక్స్ని ఫాలో చేయాలి. బ్రోంజ్ అయితే ఎంత, సిల్వరు, గోల్డ్, ప్లాటినం, డైమండ్. సో ఈ విధంగా చూసుకోండి మీరు ఇక్కడ. సో ఇక్కడ మనం ఎలా ఏం చేయాలంటే మార్కెట్ మీద క్లిక్ చేయండి. మార్కెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ బై, సెల్ సేమ్ పాలీ మార్కెట్ మాదిరిగానే ఇక్కడ బై మీద క్లిక్ చేస్తే
మీరు ఇక్కడ బై వచ్చేసి అమౌంట్ 0.01 నుంచి పెట్టచ్చు. అదే సో ఇక్కడ మినిమం 1 USDTతో పెట్టాలి. అక్కడైతే 0.01 నుంచి కూడా పెట్టచ్చు. సో ఇక్కడైతే 1 పెట్టేసేసి బై ఎస్ అయినా నో అయినా. సో స్టార్ట్ విత్ 1 USDT అని చెప్పారు కదా, అది పెట్టి చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఎస్ మీద బై ఎస్ మీద అంటే క్లిక్ చేస్తే మీకు USDC వ్యాలెట్ అన్లాక్ చేసేసి ఇది చేయాలన్నమాట. సో ఈ విధంగా వస్తే మీకు పైన క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ చదువుకోండి. దాన్ని ఎస్ చేస్తే ఎస్ మీద వీళ్ళు చెప్పిన వస్తే మీకు మినిమం 1.03 USDT అయితే వస్తుంది. అంటే 1 USDT పెడితే 0.3 బెనిఫిట్ వస్తుంది అనమాట. అలాగా మీరు సేల్ మీద పెడితే ఏంటంటే 1 పెడితే 1.94 USDC వస్తుంది. కాబట్టి ఇలాగ వస్తుంది. మీరు ఆశకి పోయి 1.94 కరెక్ట్గా అని పెట్టినారనుకోండి, ఇది వాళ్ళు ఏమన్నారంటే SPY టోకెను 662 పైన ఉంటుందా అక్టోబర్ 15 అని చెప్పి ఇచ్చారనమాట. ఒకవేళ మీరు అనుకున్నట్టు పైన ఉండదు అని నో పెట్టి ఉంటే మీది కరెక్ట్గా అయితే 1 USDTకి 1.94 వస్తుంది అనమాట. ఆ విధంగా అంటే ప్రిడిక్షన్ గేమే. సో ఆ విధంగా చూసుకొని చేసుకోండి. మార్కెట్స్ చాలా ఉన్నాయి, అవర్లీ ఉన్నాయి, ఇక్కడ డైలీ అవర్లీ ఉన్నాయి. అవర్లీ మీద క్లిక్ చేసుకుంటే అవర్లీ వస్తాయి. సో దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు అండి. ఇక్కడ మినిమం డిపాజిట్ చేసుకోవాలా, ఇక్కడ మీ అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ రిసీవ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. మన అడ్రస్సే మనకు చూపిస్తుంది, ఎందుకంటే మనం కనెక్ట్ వ్యాలెట్తో చేసాం కదా. ఈమెయిల్తో చేస్తే మీకు ఈ అడ్రస్ మారిపోతుంది అనమాట. సో ఆ విధంగా డిపాజిట్ అయితే బేస్ నెట్వర్క్ మీద USDC డిపాజిట్ చేసుకోండి. సో మినిమము 1 అని చెప్పి దీంట్లో అయితే ఉంది. సో కొన్నిట్లయితే 0.01 కూడా నేను చూశాను, 0.01 కూడా ఉన్నాయి. సో అవి కూడా చేసేసుకోండి, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఎక్కడ 1 అయితే 1 ఉంది, 1 కాకుండా ఉంటే 1 కాకుండా ఇక్కడ వీక్లీ స్ట్రైక్స్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే నాకు తెలిసి 0.01తో కూడా చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.